మరి ఈరోజు వాక్యంలోనికి వెళ్దాం. చూడండి, జీవితంలో మనం చాలాసార్లు మన పిల్లల్ని అంటూ ఉంటాం. ఏమనంటే, రే మనసుకి టీచర్ చెప్తూ ఉంటుంది, తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు చదువుకునేటప్పుడు, రే కొంచెం మనసులో మైండ్కి ఎక్కించుకోరా అంటాం. ఏమంటాం? మైండ్కి ఎక్కించుకోరా, ఆ చదివింది కాస్త ఆ బుర్రలోకి ఎక్కించుకోరా అంటాం. బుర్రలోకి ఎక్కించుకోరా అంటాం. అలాగే ఒక బిల్డర్ ఉన్నాడు అనుకోండి, మనకు స్థలం ఉంది, ఆ ఇల్లు కట్టేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తాం? డిజైన్ చేయించుకుంటాం. ఇల్లుని డిజైన్ చేయించుకొని ఆ డిజైన్ చేయించిన ఇల్లుని చాలా కలర్ఫుల్గా కట్టకముందే వాడు బిల్డింగ్ కలర్స్తో ఉంటుంది. ఆ ఫోటో చూసి రోజు చూసుకుంటూ ఉంటాం. మన ఇల్లు ఇలా ఉండబోతుంది అని బ్లూ ప్రింట్ అంటాం. దాన్ని ఏమంటాం? బ్లూ ప్రింట్. ఆ బ్లూ ప్రింట్ని చూసుకుని అది మనసులోకి ఎక్కించుకుంటాం. మన ఇల్లు అయ్యేలోపుగా ఆ రూపంలోనికి అది మార్చబడుతుంది అని ఒక నమ్మకం, ఒక విశ్వాసం. అందుకనే మైండ్ని కనుక మనము జాగ్రత్తగా వాక్యంతో ప్రింట్ చేసుకుంటే అది నిజంగా చాలా శక్తివంతమైంది. కానీ అలా ప్రింట్ చేసుకోవడం చాలా కష్టంలో, ఇబ్బందుల్లో, తర్వాత అనారోగ్యంలో ఆ వాక్యాన్ని బ్లూ ప్రింట్గా మైండ్లో పెట్టుకోవడం చాలా కష్టమైన విషయం. చాలా సాధన చేస్తాం, కానీ పరిస్థితులు దాడి చేస్తున్నప్పుడు ఆ బ్లూ ప్రింట్ కొన్నిసార్లు మిస్ అవుతుంది. అంటే మన శత్రువు దాన్ని తీసేస్తూ ఉంటాడు మైండ్లోంచి. వాక్యాన్ని పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, అనారోగ్యం వచ్చింది, ఆయన గాయముల చేత, దెబ్బల చేత నేను స్వస్థత నొంది తిని అని బ్లూ ప్రింట్ ఒక వాక్యం పెట్టుకున్నాం మనసులో. కానీ వ్యాధి ఎక్కువయ్యే కొలది ఇది ఏమవుతూ ఉంటుంది? ఇది తగ్గిపోతూ ఉంటుంది. లోపల ఉన్న బ్లూ ప్రింట్ తీసేసి ఈ వ్యాధి ఎక్కువయ్యే కొలది దాని తీవ్రత దీని మీద దాడి చేసి ఆ లోపల ఉన్న వాక్యాన్ని రిమూవ్ చేసేస్తుంది. ఇది సహజంగా అందరి జీవితాల్లో జరిగే సంఘటన. అయితే అది గనక ఆ టైంలో గనక మనం వాక్యాన్ని, ఆ బ్లూ ప్రింట్ని అలాగే ఉంచుకోగలిగితే తప్పనిసరిగా విజయాన్ని సాధిస్తాం మనం. ఎందుకంటే యేసు ప్రభువారు ఒక మాట అన్నారు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే శ్రమలు కలుగుతూ ఉంటాయి, కానీ నీకు రెండు వాక్యాలు అక్కడ ఉన్నాయి. శ్రమలు కలుగుతాయి అంటే ఇది కూడా ఒక బ్లూ ప్రింట్, ఇది మైండ్లోకి ఉంది. నీకు శ్రమ ఉంది ఆల్రెడీ. దేవుడు ఏమంటున్నాడంటే, శ్రమ కలుగుతుంది, కానీ లోకమును నేను జయించి ఉన్నాను. ఈ రెండిట్లో ఒక ప్రింట్ నీకు మైండ్లో ఉండాలి. మ్యాక్సిమం 99.99% మనకి శ్రమే ఉంటుంది మైండ్లో. లోకమును జయించి ఉన్నాననే మాటని ఇది రానివ్వదు, సైతాను లోపలికి రానివ్వదు ఆ మాటని. దయచేసి ఆ మాటని ఎవరైతే లోపలికి తీసుకోగలుగుతారో వాళ్ళు జీవితంలో తప్పకుండా సక్సెస్ని చూస్తారు. దయచేసి ఈ రోజున ఒక టైటిల్ పెట్టుకున్నాను చూడండి మెసేజ్కి, చేంజ్ యువర్ విజన్ ఆన్ ద ఇన్సైడ్ అంటే నీ మైండ్లో మార్పు చెందాలి, బయట కాదు. నీ బయట మార్పు చెందినట్టుగా ఉంటాం, కానీ చెందాం. అందుకే చూడండి, చాలాసార్లు బయటికి చాలా గాంభీర్యంగా ఉంటాం, కానీ ఇన్సైడ్లో నువ్వేమున్నావో నీ జీవితంలో అదే జరుగుతూ ఉంటుంది. నీ మైండ్లో ఏముందో అదే చూస్తూ ఉంటావు నువ్వు, కానీ బయట మాత్రం గాంభీర్యంగా ఉండొచ్చు. అవును, నేను యేసు గాయముల చేత స్వస్థపరచబడిన వ్యక్తిని అని 100 సార్లు చెప్తూ ఉండొచ్చు నువ్వు, కానీ జరగదు. ఎందుకు జరగదు అంటే నీ మైండ్లో ఏముంది? ఈ గాయముల కంటే వ్యాధి తీవ్రత ఎక్కువగా చూసుకుంటున్నావు నువ్వు లోపల. కాబట్టి అదే నీకు కనబడుతూ ఉంటుంది. ఆ పిక్చరే నీ మైండ్లో తిరుగుతూ ఉంటుంది. మేబీ అది అనారోగ్యం కావచ్చు, నీ పేదరికం కావచ్చు, లేకపోతే మన కష్టాలు, సమాధానం లేని స్థితితో ఏదో కావచ్చు. అది వాక్యము కంటే ఎక్కువగా నీ మైండ్లో బ్లూ ప్రింట్ అయిపోయింది, ఆ ప్రింట్ అయిపోయింది. అది ఎంత తీవ్రతగా ఉంటే అదే చూస్తావు. వాక్యం పైకి మాత్రం మనం ఏం చేస్తున్నాం? వాక్యం చెప్తూ ఉంటాం, నేను లేదు, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు అంటాం. అన్నంత మాత్రాన కార్యం జరగదు. ఎందుకు జరగదంటే నీ హృదయంలో ఏముంది?
ఆ యొక్క సమస్య యొక్క తీవ్రత భయంకరంగా ఉంది. కాబట్టి ఈ వాక్యము నెరవేర్పు జరగడం కష్టం. అయినా అలాంటి పరిస్థితుల్లో కూడా మన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. మన చేయి విడిచిపెట్టాడు. దయచేసి గమనిద్దాం. చూడండి, కొన్ని విషయాల్ని మనం ఏం చూస్తున్నాం, డైలీ మన జీవితంలో ఏం చూసుకుంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. నాకు ఈ మార్కు సువార్త 11వ అధ్యాయం అంటే చాలా ఇష్టం. అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయం అన్నా కూడా చాలా ఇష్టం. అంటే కష్టాల్లో, ఇబ్బందుల్లో ఎక్కువగా నేను చదువుకునే వాక్యాలు ఇవి. మార్కు సువార్త 11:24 ఒకసారి చూద్దాం. చూడండి, మనకు తెలిసిన వాక్యమే. 11:24. అందుచేత అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి. అంటే అప్పటికి నీ దగ్గర ఏం లేదు, నువ్వు అడిగింది లేదు, చూద్దామంటే లేదు. కానీ చూద్దామన్నా లేకపోయినా నువ్వేం చేయాలట, నాకు వచ్చేసిందని నమ్మాలి. నమ్మితే అప్పుడు అవి మీకు కలుగును. అంటే లేనివి కలుగుతాయి. ఎప్పుడు? ఆల్రెడీ నువ్వు ఎక్కడ చూడాలి, నువ్వు అడిగింది ఎక్కడ చూడాలి? ఇన్సైడ్. అంటే మైండ్లో నువ్వేం చూడాలి, నువ్వు అడిగింది ఆల్రెడీ చూసేయాలి. నీ మైండ్లో నువ్వు చాలాసార్లు మన జీవితంలో మనకున్న ప్రాబ్లం ఏంటంటే, మనము మన పరిస్థితిని ఆ క్షణంలో ఎలా ఉన్నామో చూసుకుంటూ ఉంటాం. అంటే ఈ టైంలో నా స్థితి ఎలా ఉంది అనేది చూసుకుంటాం తప్ప నేను ఎలా ఉండాలి అనేది మనం ఎప్పుడు చూసుకోం. మీరు గమనించండి, ఆ చూసుకునే టైం ఇవ్వదు సైతాను ఆ టైం ఇవ్వదు. నువ్వు ఎలా ఉన్నావో ఈ టైంలో, ఈ గడియలో ఎలా ఉన్నావో అది మాత్రం చూసుకుంటూ ఉంటాం. నేను ఇలా ఉంది నా పరిస్థితి, నా ఆరోగ్యం ఇలా ఉంది, నా స్థితిగతులు ఈ విధంగా ఉన్నాయి, ఇలా ఉన్నాను అని చూసుకోవడం ఈజీ. అంటే నువ్వు ఆల్రెడీ అనుభవిస్తున్నావు కాబట్టి అది చూసుకుంటూ ఉంటాం. కానీ దేవుడు నువ్వు ఎలా ఉండాలి అనుకుంటున్నావో అది ముందే చూసుకోమంటున్నాడు దేవుడు. నువ్వు ఎలా ఉండాలి, రేపు ఎలా ఉండాలి, లేకపోతే నీ భవిష్యత్తు ఎలా ఉండాలి అని నువ్వు ఊహించుకుంటున్నావో అది దేవుడిని అడిగేటప్పుడే నువ్వేం అడుగుతావు? అనారోగ్యం ఉంది ప్రభా, నాకు ఆరోగ్యం కావాలని అడుగుతావు. నువ్వు ఆల్రెడీ ఆరోగ్యవంతుడిగా ఉన్నానని చూసుకోవాలి. అనారోగ్యం తీవ్రత డాక్టర్ గారు చెప్పారు, మైండ్లో బాగానే ఉంది. కానీ దాన్ని ఓవర్కమ్ చేయాలంటే, దాని మీద విజయము మనం సాధించాలంటే మన మైండ్లో ఏముండాలంటే, ఆ లోకస్తులు చెప్పిన దానికంటే దేవుడు చెప్పింది చాలా గొప్ప విషయంగా నువ్వు భావించాలి. నువ్వు అలాగా ఇమాజినేషన్ చేసుకోవాలి మైండ్లో. అంటే జరగకముందే జరిగినట్టుగా నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, కాబట్టి నేను ఇలాంటి వ్యక్తిని. ఎవరిని బట్టి? దేవుని వాక్యమును బట్టి. హల్లెలూయా. దేవుని వాక్యమును బట్టి నేను ఈ విధమైన వ్యక్తిని, ఈ విధంగా ఉండబోతున్నాను, నా జీవితం ఇలా ఉండబోతుంది అని చూసుకోవాలి. అందరికీ అర్థమవుతుందా వాక్యం? దయచేసి గమనించండి. అంటే మనకేం అలవాటు అయిందంటే, ఎలా ఉన్నామో మన పరిస్థితులు ఎలా ఉన్నాయో అది చూసుకుంటూ ఉంటాం ప్రతిదినము. నిన్న చూసుకున్నాం, నిన్న ఎలా ఉన్నాం, నిన్న అప్పులే ఈరోజు ఉన్నాయి, లేకపోతే నిన్నున్నట్టుగానే ఈరోజు ఉన్నాం. అంటే ప్రతి దినము కూడా మన జీవితంలో ఆ క్షణంలో ఎలా ఉన్నామో అదే చూసుకుంటున్నాం. అంతేగాని నువ్వు ఏం చూడాలనుకుంటున్నావో అది మాత్రం నీ మైండ్లోనికి రానివ్వట్లేదు. అది కేవలం వాక్యం ద్వారానే సాధ్యం. ఆయన ఏమన్నాడు చూడండి, మళ్ళీ చదువుతున్న ఆ వచనం. ప్రార్థన చేయనప్పుడు ఇప్పుడు మీరందరూ ప్రార్థనా పరులే, అవునా కాదా? మనందరం ఎవరు? ప్రార్థనా పరులమే. కానీ ప్రార్థన ఎందుకు సక్సెస్గా మారట్లేదు అని అంటే, నువ్వు ఉన్నదాన్నే చెప్తున్నావు దేవుడికి. ప్రభా నా పరిస్థితి ఎలా ఉంది అంటున్నావు తప్ప నువ్వు ఎలా ఉండాలో చూసుకోమన్నాడు దేవుడు. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అది నాకు చెప్పు, నా వాక్యం తీసి నాకు చెప్పు, ఆ వాక్యాన్ని నేను నెరవేరుస్తాను. నువ్వు గాలి మాటలు ఎన్నైనా చెప్పొచ్చు. ప్రార్థనలో
నాకు తెలిసి మనం దేవుని వాక్యాన్ని ఒకటో రెండో పెడతాం వాక్యాలు. మన ప్రార్థన అంతా ఏముంటుంది? గాలి మాటలు అంటే మనకి తెలుసో తెలియకో ఏయో అవి ఇవి ఇష్టానుసారంగా చెప్తాం. అయినా పాపం దేవుడు చాలా ఓర్పుమంతుడు. మనమైతే వినలేము. ఇప్పుడు భార్య అయినా చెప్తుందనుకో, సరే ఆపు అంటాం. లేకపోతే భర్త చెప్తుంటే భార్య అయినా ఏమంటుంది, సరేలే ఇక చెప్పిందే చెప్తే ఆపు అంటాం. అందుకని మనకి అంత ఓపిక లేదు. కానీ దేవుడు ఇంతమంది కోట్ల మంది ప్రార్థిస్తుంటే ఆ ప్రార్థనలో అంటాం కదా, పస లేదంటాం. పస అంటే దాంట్లో ఏమి మెటీరియల్ ఉండదు. అయినా ఆయన ఇజ్రాయెల్ ప్రజలు ప్రార్థన కూడా చేయలేదు. ఐగుప్తులో ఆ వెట్టి చాకిరి చేయలేక, ఆ బానిసత్వంలో ఉండలేక వాళ్ళు ఏం చేశారట తెలుసా? మూలిగారట. ఏం చేశారు? మూలగడం అంటే నిట్టూర్పు అంటాం కదా. నిట్టూర్పు అంటే ఏంటి? అయ్యా నేను భరించలేకపోతున్నాను అయ్యా, నా వల్ల కాదు నాయన, నన్ను జ్ఞాపకం చేసుకో అని జస్ట్ ఒక నిట్టూర్పు, చేసి చేయని ప్రార్థన, తెలిసి తెలియని ప్రార్థన అలా చేస్తే అక్కడ రాసి ఉంటుంది, వారు మూలుగుని కూడా విన్నాడట. వారు మూలుగునే కాదు, నువ్వు ఏ మాట మాట్లాడినా వింటాడు ఆయన. ఇంకో దగ్గర రాసి ఉంటుంది, మోషేని మిరియాము అహరోను వ్యతిరేకించి ఈయనేనా ప్రవక్త, ఈయనేనా అద్భుతాలు చేసేది, మేము చేయలేమా అని సణిగితే అక్కడ రాసి ఉంటుంది, యెహోవా వారి సణుగుడు విన్నాడట. ఒకసారి ఇజ్రాయెల్ ప్రజలు సణుగుతారు, అది కూడా విన్నాడు. అంటే నువ్వు సణిగినా వింటాడు, మూలిగినా వింటాడు, కన్నీరు కార్చినా వింటాడు. ఆయన అన్నీ వినే దేవుడు. కానీ నీ ప్రార్థన జీవితం ఎలా ఉండాలంటే, నువ్వు అడుగుతున్నప్పుడు అడుగుచున్న వాటిని ఎల్లను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అంటే నీకు ఈ వచనం చాలా అసలు నీ జీవితానికి. నువ్వు ప్రార్థించినవన్నీ అడిగినప్పుడు పొందియున్నామని నమ్మాలి. అంటే నీ మైండ్లోకి ఆల్రెడీ అది వచ్చేసింది, జరిగిపోయింది అని నమ్మాలి. నమ్మితే అప్పుడు, ఎప్పుడు? నమ్మినప్పుడు. నువ్వు అడిగింది ఇచ్చేశాడని నమ్మాలి. నమ్మినప్పుడు అప్పుడు అవి మీకు కలుగుతాయి. అంటే లేవు కానీ కలుగుతాయి. హల్లెలూయా. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దయచేసి దీని మీద ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను చూడండి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి చదవండి. ఏలియా ప్రవక్తగా ఉన్న దినాలవి. అనేక దినములైన తరువాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవీయగా ఆహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయెను. ఈ మాటలు చదువుతున్నప్పుడు మనం అసలు నమ్మశక్యంగా ఉండవు. అప్పటికే 3.5 సంవత్సరాలు వర్షం లేదు ఆ దేశంలో. కరువు తాండవం ఆడుతుందంటాం కదా. కరువు అంటే పిల్లల్ని చంపుకొని తినేసే దినాలవి. అలాంటి కరువు టైంలో వర్షం లేదు అప్పటికే. అయితే ఒక్క చుక్క వర్షం పడలే 3.5 సంవత్సరాల నుంచి. ఆ 3.5 సంవత్సరాల నుంచి వర్షం పడకపోతే యెహోవా వాక్కు అనేక దినములైన తరువాత 3వ సంవత్సరమందు. ఈ మాట కూడా నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అనేక దినములైన తరువాత అంటే దేవుడు ఏలియాతో మాట్లాడి ఎన్ని రోజులైంది? అనేక దినములు అయిపోయింది. అంటే 3.5 సంవత్సరాలు అయిపోయింది. ఎవరితో మాట్లాడి? అనేక దినములైన తరువాత. మనం వెయిట్ చేస్తామా? చెప్పండి. దేవుడు ఒక్కరోజు మన ప్రార్థనకి ఆన్సర్ ఇవ్వకపోతేనే దేవుడు పట్టించుకోవట్లేదండి, మన ప్రయత్నం ఏదో మనం చేయాలి అంటాం. అవునా కదా? కానీ ఆ విశ్వాసం ఎలా ఉండాలంటే అనేక దినములైన తరువాత 3వ సంవత్సరం మందు. అంటే 3 సంవత్సరాల నుంచి దేవుని మాట ఏలియాకి వినబడలే. ఏలియా ప్రవక్త, ఏలియా దేవుని బిడ్డ, ఏలియా ఏం చెప్తే అది జరుగుతుంది. కానీ అలాంటి ఏలియాకి 3 సంవత్సరాలట దేవుని వాక్కు ప్రత్యక్షం కాలేదు. దేవుడు మాట్లాడలేదు. దేవుడు మాట్లాడకపోయినా ఆయన విశ్వాసంలో 1% కూడా తగ్గలేదు. ఆయన జాగ్రత్తగా గమనించాలి. మనం విసిగిపోతాం.
ఒకవేళ పెళ్ళి అవ్వలేదనుకో ఒక సంవత్సరం ప్రార్థన చేస్తాం, అవ్వకపోతే వదిలేస్తాం. ఇంకా దేవుడు చేస్తాడో చేయడం, మన తిప్పలే మనం పడదాం. అలాగే అన్ని విషయాల్లో ఉద్యోగం రాకపోతే కొన్నిసార్లు అడుగుతాం, ప్రభా మంచి ఉద్యోగం ఈయన అంటాం. అన్నాక కొన్నిసార్లు చేసి ఉద్యోగం రాలేదనుకో వదిలేస్తాం. మా అప్పులు తీర్చిన ఆయన అంటాం, అప్పులు తీరలేదనుకో కొన్ని రోజులు ప్రార్థన చేసి వదిలేస్తాం. కానీ ఏలియా 3 సంవత్సరాలు దేవుడు మాట్లాడకపోయినా ఆ విశ్వాసంతో అలా కనిపెట్టుకుంటా ఉన్నాడు. నా దేవుడు ఒకరోజు నాతో మాట్లాడతాడు, ఒకరోజు నేను సిద్ధపడి ఉండాలి. ఏ రోజు మాట్లాడతాడో తెలీదు, ఏ క్షణంలో ఆయన దర్శనమిస్తాడో నాకు తెలీదు. కాబట్టి నేను సిద్ధపాటు కలిగి ఉండాలి, ఆ విశ్వాసాన్ని వదిలిపెట్టుకోకూడదు అని అలా వెయిట్ చేస్తూ ఉంటే 3 సంవత్సరములు అయిన అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరం మందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, అంటే అన్ని సంవత్సరాలు వెయిట్ చేసే ఓపిక ఏలియా దగ్గర ఉంది. నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవీయగా ఆహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయాను. ఎంత ఒబీడియన్స్ మీరు గమనించండి. మూడు అనేక దినములు ఏలియాతో మాట్లాడలేదు. మాట్లాడకపోయినా ఏలియా వెయిట్ చేశాడు. ఏలియాకి సడన్గా ప్రత్యక్షమై ఏమన్నాడంటే, ఆహాబు శత్రువు, అంటే విగ్రహారాధికుడు, ఆ ప్రజల్ని నాశనం చేయడానికి ఆయన దేవుడి దేవాలయాలన్నీ పడగొడుతూ ఆ విగ్రహారాధనకు సంబంధించిన గుడులు కడతా ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఈయన యెజబెల్, ఈయన భార్య ఇంకా చెడ్డది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఒక మాట అన్నాడు దేవుడు, ఏలియా నేను వర్షము కురిపించబోచున్నాను, నువ్వు వెళ్ళి ఆహాబుతో ఈ విషయం చెప్పు. ఎవరికి చెప్పమన్నాడు? నీ ఫ్రెండ్స్కి, మీ సంఘస్థుల దగ్గరికి. అప్పటికే ఏలియాకి బైబిల్ కాలేజ్ ఉంది, అనేక మంది శిష్యులకి ట్రైనింగ్ ఇస్తా ఉన్నాడు. వాళ్ళకి చెప్పి వెళ్ళి అన్నాడు అనలేదు, శత్రువుకి చెప్పమన్నాడు. ఏమని? ఏలియాకి చెప్పు, వర్షము రాబోతుంది అని ఒక మాట చెప్పి వెళ్ళి అన్నాడు. ఆ చెప్పిన టైంలో అసలు ఏలియా ఆకాశం వైపు చూడలేదు. మనమైతే ఇప్పుడు ఫోన్లో ఏం చూస్తాం? వెదర్ రిపోర్ట్. ఒక సంవత్సరం తర్వాత కూడా ఈ రోజుకి వెదర్ ఎలా ఉంటుందో చూస్తాం, అవునా? కొన్నిసార్లు జరుగుతుంది, కొన్నిసార్లు జరుగుతుంది వెదర్ రిపోర్ట్. అందుకని అప్పుడు వెదర్ రిపోర్ట్ లేదు, ఏం లేదు, ఆకాశం వైపు కూడా చూడలేదు ఆయన. దేవుడు మాట్లాడాడు. వెంటనే ఏలియా వెళ్ళిపోయాడు. ఎక్కడికి? శత్రువు దగ్గరికి, మిత్రుడి దగ్గరికి కాదు. సంతోషంగా వెళ్ళిపోయి, దేవుడు నాకు కనబడ్డాడండి, నాకు దర్శనం ఇచ్చాడు, వర్షం వచ్చేద్దంటే ఏలియా దగ్గరికి, ఆహాబ్ దగ్గరికి వెళ్తే ఆడు ఏమైనా చేయొచ్చు, కత్తి పట్టుకుని నరకొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఆ శత్రువు దగ్గరికి వెళ్ళమనగానే ఒక్క మాట కూడా మాట్లాడకుండా జాగ్రత్తగా వినాలి ఈరోజు. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి మనం ఎక్కడికి వద్దామంటే, చూడండి, వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత చాలా స్టోరీ జరుగుతుంది మధ్యలో. ఆ దహన బలి అర్పిస్తాడు, అవన్నీ జరిగిపోతాయి. జరిగిపోయిన తర్వాత 41వ వచనాన్ని చదువుదాం. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయుమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనము చేయబోయెను గాని ఏలియా కర్మేలు పర్వతం మీదికి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. జాగ్రత్తగా గమనించాలి. దేవుడు చెప్పినప్పుడు ఆకాశంలో మబ్బులు లేవు. దేవుడు మాట్లాడినప్పుడు ఏలియాతో వాతావరణంలో ఎలాంటి మార్పులు లేవు. మనం అంటాం కదా, సైక్లోన్ వస్తుంది 4 రోజులు అంటాం, అంటే తుఫాన్ వస్తుంది, ఇవన్నీ చెప్తాం. కానీ మీరు చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు మాట్లాడినప్పుడు ఏలియాతో ఆహాబుకి కబురు చెప్పు అన్న టైంలో ఒక్క మబ్బు కూడా లేదు ఆకాశంలో. ఆకాశం నిర్మలముగా ఉంది, ప్రశాంతంగా ఉంది, ఏ అలజడి లేదు ఆకాశంలో. కానీ ఆహాబు ఏ ధైర్యంతో, ఏలియా ఏ ధైర్యంతో ఆహాబుకి ఆ విషయం చెప్పాడు చెప్పండి? ఏ ధైర్యం? ఆకాశంలో మార్పులు లేవు, ఆకాశంలో ఎలాంటి
స్థితిగతులు మారిపోలేదు, ఏ ధ్వని లేదు, ఏ మెరుపులు లేవు, ఏమీ లేవు. కానీ ఆహాబుకి చెప్పమన్నప్పుడు ఏ ధైర్యంతో చెప్పాడు? కేవలం ఎక్కడ నమ్మాడు ఆయన? చూసింది నమ్మాడా, చెప్పింది నమ్మాడా? దేవుడు చెప్పింది నమ్మాడు. దేవుడు ఏమైతే మాట్లాడాడో ఆ మాటని నమ్మి ఆహాబుతో చెప్పేశాడు, ఆహాబు నువ్వు వెళ్ళి భోజనం చేయి, ఎందుకంటే ఆకాశంలో ఏం పుడుతుందట, అక్కడ రాస్తుంది ఏం పుడుతుంది? ధ్వని పుట్టుచు. ధ్వని. వర్షము వచ్చినట్లు ధ్వని పుట్టుచున్నది. వర్షం వచ్చే ముందు ఏమొస్తుంది? విస్తారమైన వర్షం వచ్చినట్లు మెరుపులు వస్తాయి, ధ్వని పుడుతుంది. ఇవి ధ్వని పుడుతుంది ఎందుకంటే వర్షము రాబోతుంది. ఆహాబు అనుకుని ఉంటాడు మనసులో, ఒరే పిచ్చోడా, నా ఐఫోన్లో ఏమంటాం వెదర్ రిపోర్ట్లో ఏమి చూపించట్లేదు, కాబట్టి నువ్వు చెప్పే అబద్ధాలు రా, ఏమి ఆ రిపోర్ట్లో ఏమి లేదు, ఆకాశంలో ఒక్క మబ్బు లేదు, చాలా నిర్మలంగా ఉంది ఆకాశం, ఎలాంటి ధ్వని లేదు, ఎలాంటి గాలి దుమ్ము లేదు, ఏమీ లేదు, పిచ్చోడా నాకెందుకురా ఇలాంటివి చెప్తున్నావు అనుకుని ఉండొచ్చు. కానీ ఏలియా ఒకటే ఆయన ఫోకస్ ఏంటంటే దేవుని వాక్యం ఏం చెప్పిందో, యెహోవా వాక్కు, యెహోవా కాదు, యెహోవా వచ్చి చెప్పలేదు, ఆయన మాట ఆయనకి విడుదల చేయబడింది. ఆ మాటే ఏంటంటే 3 సంవత్సరాల తర్వాత వచ్చి ఆహాబుకు చెప్పు వర్షం కురుస్తుంది అంటే ఈయన వెళ్ళిపోయి చెప్పాడు. చెప్పేసి మామూలుగా చెప్పలేదు, ధ్వని పుట్టుచున్నది. ధ్వని ఎక్కడ వినబడింది ఆహాబుకి? మైండ్లో వినపడింది. మైండ్లో చూడాలి నువ్వు. ఈ వర్షం కురవడం ఎక్కడ చూశాడు ఏలియా? చెప్పాలి, మనసులో చూశాడు, ఇన్సైడ్ మనసులో చూశాడు. వర్షం కురవడం, ధ్వని పుట్టడం, ఇవన్నీ కూడా మనసులో జరిగిపోయాయి ఏలియాకి. మేబీ మనసులో నీకు జరిగినప్పుడు బయట అలాంటి వాతావరణం పోతూ ఉండొచ్చు, బయట నీ పరిస్థితులు దానికి తగ్గట్టుగా ఉండకపోవచ్చు. అంత మాత్రం చేత దేవుని మాట నిరర్ధకమని నువ్వు అనుకోకూడదు. నేను ముందే చెప్పాను, నువ్వు ఎలా ఉన్నావో చూసుకోవడం చాలా ఈజీ. నేను అప్పుల పాలైపోయాను, చూసుకోవడం ఈజీ. అవును, నాకు అప్పులు ఉన్నాయి. నేను ఆరోగ్యం బాగాలేదు, అవును అది నిజమే, అది నువ్వు రోజు చూసుకునేదే. కానీ దేవుని వాక్యం చెప్తుందంటే ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో చెప్పదు, నీకేం జరుగుతుందో చెప్తుంది అంతే. హల్లెలూయా. నీ జీవితం ఎలా ఉండబోతుందో చెప్తుంది. అంతేగాని దేవుడు కూడా మనలాగా ఆలోచన చేయడు. అయ్యో ప్రభా నేను బాలుడినే అంటాడు. ఇర్మియాకి దర్శనమిచ్చి, అయ్యా నువ్వు వెళ్ళురా, నువ్వు ప్రవక్తగా నేను నియమించుకున్నానంటే, అయ్యా నేను బాలుడను, చిన్నవాడిని, నాకు మాట్లాడటమే సరిగ్గా రాదు అంటాడు. అంటే తన స్థితిగతులు చెప్పుకుంటున్నాడు. అతను ఎలా ఉన్నాడో అది చూసుకోవడం నేర్చుకున్నాడు. కానీ ఎలా ఉండాలో చూసుకోవడం దేవుడు నేర్పిస్తాడు. హల్లెలూయా. మన చర్చికి ఎందుకు వస్తామంటే ఎలా ఉన్నావో వినడానికి కాదు, ఎలా ఉండబోతున్నావో వినడానికి, నీ పిక్చర్ మార్చడానికి. మైండ్లో నీ పిక్చర్ మార్చడానికి చర్చికి రావాలి. మైండ్లో ఏ చిత్రం ఉంటుందో, ఏ పిక్చర్ ఉంటుందో అది నీ జీవితంలో జరుగుతూ ఉంటుంది. మేబీ ఒక 2 సంవత్సరాల క్రితం నువ్వు చూసిన పిక్చరు చూస్తావు, ఖచ్చితంగా చూస్తావు. అందుకే ఎప్పుడు కూడా మైండ్ చాలా చాలా మంచిది, చాలా డేంజర్ కూడా. అందుకే చూడండి, ఇప్పుడు ఏలియాకి చెప్పమంటే చెప్పేశాడు. చెప్పి ఫస్ట్ దేవుడు చెప్పమన్నాడని చెప్పేయడం కాదు. ఏలియా మైండ్లో ఏముంది? ఆల్రెడీ ఏం పడుతుంది? ధ్వని సౌండ్ వింటున్నాడు లోపల. మనకేమో హెడ్ ఫోన్స్ అవి పెట్టుకుంటేనే వినబడుతుంది సౌండ్. ఆ ఏలియాకి మేఘముల్లో పుడుతున్న ధ్వని, ఆ సౌండ్ మైండ్లో వింటున్నాడు. బయట ఏం లేదు, ధ్వని లేదు. అర్థమవుతుంది కదా మీకు వాక్యం? బయట ఏం లేదు, మెరుపులు లేవు, ఉరుములు లేవు. కానీ ఉరుములు ఎక్కడ వస్తున్నాయి ఏలియాకి? మైండ్లో వచ్చాయి. విస్తారమైన వర్షము ఎక్కడ కురిసేసింది? ఆల్రెడీ ఏలియా మైండ్లో కురిసేసింది వర్షం. ఇప్పుడు బయట ఒక్క చినుకు లేదు. 3.5 సంవత్సరాలు
ఎలాగైతే ఎండతో ఎండిపోయి, పొలాలు ఎండిపోయి, చెట్లు ఎండిపోయి, ఫలములు లేక కరువుతో ఉందో అలాగే ఉంది పరిస్థితి. కానీ ఏలియా ఆల్రెడీ ఉరుములు వచ్చేసినాయి మైండ్లోకి, ఆల్రెడీ వర్షం కురిసేసింది, ఆ విస్తారమైన వర్షం కురిసేసింది మైండ్లో. కురిసేసిన దాన్ని ఆయన మైండ్లో ఏం చూశాడో దాన్ని ఆహాబుతో చెప్పాడు. ఏమనంటే, ఆహాబు వర్షం వచ్చేస్తుంది అంటే మైండ్లో చూసింది త్వరలో భూమి మీదకి రాబోతుంది, కాబట్టి నువ్వు వెళ్ళి భోంచేసి ఇంటికి వెళ్ళిపో తొందరగా అన్నాడు. అంటే ఆహాబు మేబీ నమ్మి ఉండకపోవచ్చు, పిచ్చోడు వెర్రోడు ఎలాగే చెప్తాడు, వీడి వల్ల కాదు అనుకుని ఉండొచ్చు. అయితే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏలియా చేసిన పని ఏంటి? ఇప్పుడు చాలాసార్లు మనకి ఎఫెసీ పత్రిక ఒకసారి ఆ రెఫరెన్స్ చదువుకుని మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఈ విషయం చాలామందికి అర్థం కాక ఆ వాక్యాన్ని వదిలేస్తాం, ఇది మనకు కాదులే, ఇది పరలోకంలో జరుగుతుందో లేకపోతే ఎక్కడో జరుగుతుందో అని దాన్ని వదిలేస్తూ ఉంటాం. చూడండి ఎఫెసీ పత్రిక ఒకసారి, ఇది ఎందుకు చాలా ఇంపార్టెంట్. ఎఫెసీ పత్రిక 3వ వచనం చదవండి, మొదటి అధ్యాయం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. ఇప్పుడు ఏలియా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు. ఎలా తీసుకున్నాడు ఏలియా? వర్షం లేదు, కరువు, ఎండ, భయంకరమైన ఎండ. ఆ టైంలో ఏమన్నాడంటే, ఆహాబు ఉరుములు ఆల్రెడీ ఉరుముతున్నాయి, శబ్దాలు వస్తున్నాయి, మెరుపులు మెరుస్తున్నాయి, వర్షము విస్తారముగా కురుస్తుంది, కాబట్టి నువ్వు వెళ్ళి భోంచేసి ఇంటికి వెళ్ళిపో. ఆ టైంలో అంటే ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఆయన చెప్పాలి మీరు, మైండ్లో ఉన్నాయి. ఈ ఉరుములు, వర్షము ఇదంతా ఎక్కడ కురిసేసింది? ఏలియా మైండ్లో ఆల్రెడీ అయిపోయిన దాన్ని ఆహాబుకి చెప్పాడు. చెబితే అప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఉరుములు లేవు, మెరుపులు లేవు, వర్షము లేదు, గాలి లేదు, ఏమీ లేదు, యథాస్థితిగా ఉంది. కానీ ఏలియా డిక్లేర్ చేసింది ఏంటి? మైండ్లో ఉన్నది డిక్లేర్ చేశాడు. లోపల ఏదైతే ఇన్సైడ్లో ఏముందో అది దేవుడు చెప్పాడు కాబట్టి ఇన్సైడ్ అని మళ్ళీ మీరు ఇంకో రకంగా అనుకోవచ్చు. అంటే నేను ఏది ఇన్సైడ్లో పెట్టుకుంటే అది వచ్చేస్తుందని. అలా రాదు. దేవుని వాక్యం పెట్టుకుంటే అది బయటకు వస్తుంది. అంతేగాని రేపు పొద్దున్న నాకు ₹1,00,00,000 వచ్చేస్తాయి అంటే రాదు. అది దేవుని వాక్యానికి వాక్కు రిలీజ్ అవ్వాలి. నీకు వాక్కు నీకు ప్రత్యక్షమైతే, వాక్కు నీతో మాట్లాడితే, ఆ వాక్యాన్ని కనుక నువ్వు నమ్మితే అది మైండ్లో చిత్రంగా మారుతుంది, ఒక పిక్చర్గా తయారవుతుంది. ఆ తయారైన దాన్ని నువ్వు మాట్లాడితే భూమి మీదకి దాన్ని చూస్తావు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఆ ఏలియా మాట్లాడాడు, ఆహాబు వెళ్ళాడు భోజనానికి. వెళ్ళగానే ఇప్పుడు నేను ఎఫెసీ పత్రిక ఎందుకు చదివించానంటే, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము నీ ఆత్మలో ఉంది. ఇప్పుడు దాన్ని నువ్వు దేవునికి నీ పేదరికం చెప్పి బేదారుపులు అంటాం. బేదారుపులు అవసరం లేదు, నీ అనారోగ్యం గురించి చెప్పనవసరం లేదు. మేబీ తండ్రి కాబట్టి చెప్పినా తప్పేం లేదు. కానీ నువ్వు దాన్ని తీసుకునే విధానాన్ని నేను చెప్తున్నాను. అది ఎలా తీసుకోవాలి ఆల్రెడీ నీలో పెట్టేశాడు అవన్నీ. దాన్ని ఎలా తీసుకోవాలంటే, ఇప్పుడు ఏలియా మైండ్లో ఇప్పుడు దేవుడు నీకు చెప్పాడు ప్రతి ఆశీర్వాదం నీకు ఇచ్చానని. అయితే నీకు అనారోగ్యంగా ఉంది. ఇప్పుడు నువ్వు ఏం వాక్యం తీసుకోవాలి? ఆయన దెబ్బల చేత, గాయముల చేత నేను స్వస్థత నొంది తిని, ఈ వాక్యం తీసుకున్నావు. దీన్ని చిత్రంగా మార్చుకోవాలి. ఎక్కడ? నీ మైండ్లో ఏం రావాలి? ఆయన గాయములు, ఆయన దెబ్బలు, ఆ రక్తస్రావం గల స్త్రీ ఇలాగ అంగీ ముట్టుకుంటే స్వస్థపరచబడిపోయింది. ఆ సిలువలో అప్పటి వరకు సేనాధిపతి కొరడాలతో కొట్టిన వ్యక్తే ఇలా బళ్ళెంతో పొడిచాడు. ఆ నీళ్లు రక్తముగా ఏదో కొంచెం ఉంటే అది కారితే అది చూసి అన్నాడు, ఈయన నిజముగా సజీవుడగు దేవుని కుమారుడు. అంటే నీకు నువ్వు ఏం చేయాలంటే, ఆ పిక్చర్ ఆయన దెబ్బల చేత, గాయముల చేత నేను స్వస్థత నొందితిననే చిత్రం, లేకపోతే ఆ పిక్చర్ అది నీ మైండ్లో ప్రింట్ అయిపోవాలి.
నీకు డాక్టర్ ఏమైనా చెబుతూ ఉండొచ్చు, అవన్నీ నిజమే, వాళ్ళు చెప్పేది అబద్ధం అని నేను చెప్పట్లేదు, ఆ రిపోర్ట్స్ అవన్నీ నిజమే కావచ్చు. కానీ నీ మైండ్లో ఉన్న ఆ గాయములు దెబ్బలకి కంటే ఎక్కువగా దీన్ని ఇమాజినేషన్ చేసుకోకూడదు, దీన్ని ఊహించుకోకూడదు. అది నిజమే కానీ ఊహించుకోకూడదు. నువ్వేం ఊహించుకోవాలి? ఆయన గాయముల చేత, ఆయన దెబ్బల చేత నేను స్వస్థపరచబడిన వ్యక్తిని, నేను ఆరోగ్యవంతుడను. ఈ మాట నువ్వు కన్ఫెస్ చేసి కన్ఫెస్ ఎందుకు చేయాలంటే నీకు చిత్రం ఏర్పడడానికి. అంటే ఒక్కసారి మైండ్లో ఆ బ్లూ ప్రింట్ కనుక వచ్చేసింది అనుకోండి, ఇంకా దాన్ని ఎవరు మార్చలేరు. ఆ బ్లూ ప్రింట్ నీ మైండ్లోకి వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు వాక్యాన్ని విడుదల చేయాలి. నీ అనారోగ్యం మీద, లేకపోతే నీ పేదరికం మీద, లేకపోతే నీ పరిస్థితుల మీద, నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి పరిస్థితి మీద ఆ వాక్యాన్ని విడుదల చేయాలి. ఏలియా విడుదల చేశాడు. వర్షం రాకముందే ఉరుములు విడుదల చేశాడు. వర్షం రాకముందే మెరుపులు ధ్వనిని విడుదల చేశాడు. వర్షం కురవకముందే విస్తారమైన జలములను విడుదల చేశాడు ఆయన నోట్లోంచి. ఎందుకు విడుదల చేశాడంటే దేవుడు చెప్పిన వాక్యాన్ని ఇక్కడ పిక్చర్గా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన బ్లూ ప్రింట్గా పెట్టుకున్నాడు కాబట్టి దాన్ని విడుదల చేశాడు. విడుదల చేశాక దాన్ని ఈ భూమి మీదకి రప్పించాలంటే ఏం చేయాలంటే, అప్పుడు నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నువ్వు వాక్యాన్ని నమ్మి అది విశ్వసించి అది జరిగిపోయిందని నమ్మిన తర్వాతే నువ్వు ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన ఊరికే మనం వెళ్ళిపోయి ప్రభా నాయన తండ్రి నన్ను కాపాడు నాయన, ఊరికే మాట్లాడితే సుఖం లేదు. నీకేముండాలి? ఇప్పుడు చూడండి, కోర్టుకి వెళ్ళాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, ఏం కావాలి వాళ్ళకి? ప్రూఫ్ కావాలి, ఎవిడెన్స్ కావాలి. అంటే నువ్వు ఎన్ని మాటలు చెప్పినా అవన్నీ కాదమ్మా, నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా అంటారు, అవునా కాదా? ఇప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళావు, దేవుడి దగ్గర నువ్వు అయ్యా నాయన నన్ను కాపాడు నాయన అదన్నా ఇదా అంటావు. దేవుడు ఏమంటాడంటే, అమ్మ నీ దగ్గర ఏదైనా నేను చెప్పిన మాట ఏదైనా ఉందా అమ్మా నీ మైండ్లో, నీ హృదయంలో ఏదైనా ఒక వాక్కు ఉంటే చెప్పమ్మా, ఒక వాక్కు, నేను ఈ విషయంలో ఈ సందర్భంలో నీకున్న సమస్యను బట్టి నీకు ఏదైనా ఒక వాక్యం ఉంటే ఆ సాక్ష్యం తీసుకురామ్మా అంటాడు. అప్పుడు నీ దగ్గర ఏముంది? మన దగ్గర ఏమీ లేదు. ఏమీ లేకపోతే నువ్వు ఎన్ని గోల పెట్టినా ఏమీ జరగదు. ఎందుకు జరగదంటే నువ్వు అనుకుంటావు, ఇదేంటి నాయన ఇంత ప్రార్థించినా, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థించినా నాకు కార్యం జరగదే అంటే నీ దగ్గర ఏం లేదు, ఎవిడెన్స్ లేదు, సాక్ష్యం లేదు. ఏలియా దగ్గర సాక్ష్యం ఉంది. సాక్ష్యము ఆయన దగ్గర ఎవిడెన్స్ రాకుండా ఆయన ప్రార్థన చేయలే. ఆయన దగ్గర ఎవిడెన్స్ లేకుండా, రుజువు లేకుండా ఆయన ఉరుములు రిలీజ్ చేయలేదు. ఆయన దగ్గర సాక్ష్యం లేకుండా ఆయన వర్షాన్ని, విస్తారమైన వర్షం వస్తుందని చెప్పలేదు. ఆయన అంటే కళ్ళబొల్లి మాటలు చెప్పలేదు. వాక్యం ఎప్పుడైతే విడుదల చేయబడిందో ఆ వాక్యాన్ని అంగీకరించి, ఆ వాక్యాన్ని మైండ్లో ఒక చిత్రంగా ఏర్పాటు చేసుకుని, అప్పుడు ఆ చిత్రాన్ని ఆయన ఏదైతే ఊహించుకున్నాడో మైండ్లో ఇన్సైడ్, ఆయన ఏమైతే నమ్మాడో దాన్ని రిలీజ్ చేయడం మొదలుపెట్టాడు. రిలీజ్ చేసి ఖాళీ కూర్చోలే, అప్పుడు రిలీజ్ చేసి దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఆహాబుకి చెప్పేసి అయ్యా ఉరుములు ఉరుముతున్నాయి, విస్తారంగా వర్షం వచ్చేస్తుంది, నువ్వు త్వరగా భోంచేసి వెళ్ళిపో అన్నాడు. అంటే అప్పుడు చూడండి, అప్పుడు ఈయన ఏం చేశాడంటే, ఈయన వెళ్ళి అన్నం తింటాకి వెళ్ళలేదు. ఏలియా ఆహాబుని ఎక్కడ పంపించాడు? భోజనానికి పంపించాడు. ఇప్పుడు ఏలియా కూడా భోజనానికి వెళ్ళొచ్చు కదా, ఆయనకి కూడా భోజనం టైమే అది, కానీ భోజనానికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళాడు? ఏలియా కర్మేలు పర్వతం ఎక్కి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకున్నాడట. ఎక్కడ ఉంచుకున్నాడు? మోకాళ్ళుని ముఖము నేల మీద పెట్టి ప్రార్థిస్తున్నాడు. ఏమని? చదవండి. తరువాత అతడు తన దాసుని ప్రార్థన చేసి తన దాసుని పిలిచి నీవు పైకి పో, సముద్రం వైపు చూడు. వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదని. ఏం చూశాడట? పారజూసి అంటే బాగా చూశాడు. ఇలా కళ్ళు అంటాం కదా, కళ్ళు పెద్దగా పెట్టి చూశాడు. కళ్ళు పెద్దగా పెట్టి చూసి మొత్తం పరిశీలన చేశాడు. దేన్ని? ఆకాశమును పరిశీలన చేశాడు. సముద్రం వైపు తిరిగి
ఆకాశమును మొత్తం పరిశీలన చేశాడు. పరిశీలన చేసి ఏమీయు కనబడలేదనగా కనబడలేదు. మన అయితే మన గుండె ఆగిపోను. ఎందుకంటే ఎవడికి చెప్పాడు? అసలే స్నేహితుడికి చెప్తే పర్లేదు, ఎవడికి చెప్పారు? ఆ దేశం రాజుకి చెప్పాడు. పోయి ఏమని? అయ్యా నువ్వు భోంచేసి ఇంటికి వెళ్ళిపో, విస్తారమైన వర్షం పడిపోతుంది, లేకపోతే మధ్యలోనే ఏ చెట్లో కూలి చచ్చిపోతావు నువ్వు అన్నాడు. ఇప్పుడు ఈ ప్రార్థన చేసి కొండెక్కి ప్రార్థన చేసి అయ్యా వెళ్ళి చూసిరా ఒకసారి అన్నాడు. అంటే మనోడు వెళ్ళి అంతా చూశాడు. వాడు ఒక అవిశ్వాసమేమో, మరి ఎవరిని పంపాడు తెలియదు. ఏదో అంటాం కదా, చూసిరారా అంటే కాల్చి వచ్చాడట. అలాంటి వాడిని ఎవరిని పంపాడు? వెళ్ళి మొత్తం పార చూశాను రాసింది అక్కడ. నాకు ఆ మాట భలే నచ్చింది. అంటే వాడు కూడా తక్కువడు కాదు. ఏలియా మాట నెరవేరుతుందా నెరవేరదా, అసలు ఈయనకి కరెక్ట్గా రిపోర్ట్ ఇద్దాం, వీడి విశ్వాసం దెబ్బకు పోవాలి అన్నట్టు చూసినట్టున్నాడు. వాడు చూసి పార చూసి ఏమీ కనబడలేదు అన్నాడు. అంటే ఏలియా ఏమంటాడు చూడండి, అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాను. అప్పుడు ఏలియా ఊరుకోలేదు. రే నువ్వు కనబడేదాకా చూసిరా అన్నాడు. 7 మార్లు అన్నాడు అక్కడ. నేనైతే అన్నా, నువ్వు కనబడేదాకా నీ పని ఏంటి? నువ్వు వెళ్ళడం, చూడడం, రిపోర్ట్ ఇవ్వడం నాకు, అంతవరకు అంతే, అదే నీ పని. అంతేగాని ఏమీ కనబడలేదు అనొద్దు. నువ్వు వెళ్ళి చూడాలి రావాలి. ఎందుకంటే కొన్నిసార్లు మన విశ్వాసాన్ని కృంగదీసేవాళ్ళు మన పక్కనే ఉంటారు. మన నైబర్స్ ఉంటారు, లేకపోతే మన కొలీగ్స్ ఉంటారు, మన ఉద్యోగస్తులు ఉంటారు, మన పక్కనే ఉంటారు. వాళ్ళు సైతాన్ గడు మన చుట్టూనే పెడతారు వాళ్ళని. మళ్ళీ మనం అంటే చాలా ఇష్టం అంటారు వాళ్ళు. ఇష్టమని చెప్పి దేవుడు చేస్తే చేసాడులేండి, మీ ప్రయత్నం మీరు చేయండి అంటాడు. దేవుడు చేసినప్పుడు చూద్దాంలేండి, మీ ప్రయత్నం మీరు చేయండి అంటే వాడు చెప్పే మాటలు ఎలా ఉంటాయి? చాలా నమ్మశక్యంగా ఉంటాయి. ఇప్పుడు వీడు చెప్పిన మాట నిజమా కాదా? వెళ్ళి చూసొచ్చాడు, పార చూస్తే ఏముంది అక్కడ? ఏమీ లేదు. వచ్చి ఏమీ కనబడలేదు అన్నాడు. అంటే ఎలా ఉంటుంది? ఒరే నా శిష్యుడు నమ్మకస్తుడే, వీడు పార చూసి వచ్చి చెప్పాడు అనుకోవచ్చు. కానీ ఏలియా ఎక్కడ చంచల మనస్తత్వం లేదు, స్థిరమైన మనస్సు. ఆ వాక్యాన్ని మైండ్లో పెట్టుకున్నాడు. అనేక దినముల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత ఏ వాక్ అయితే ఏలియాకి ప్రత్యక్షమైందో ఆ వాక్కుని మైండ్లో పెట్టుకున్నాడు, మనస్సులో పెట్టుకుని అది చిత్రంగా చేసుకుని ఆ పిక్చర్ని ఏదైతే చూశాడో మనసులో, ఉరుములు చూశాడు, వర్షాన్ని చూశాడు, దాన్ని విడుదల చేసి ఆ కర్మెలు పర్వతం ఎక్కి ప్రార్థిస్తూ శిష్యుని పంపాడు. చూడమంటే ఏమీ కనబడలేదు. అయితే నువ్వు 7 times, నువ్వు 7 మార్లు పోయి చూసిరా అని చెప్పాడు. వెళ్తున్నాడు వస్తున్నాడు. తర్వాత 7వ మారు అతడు చూచి, అంటే 6 సార్లు ఏమి లేదు, ఏమీ కనబడలేదు. ఇదే రిపోర్ట్. నువ్వు హాస్పిటల్కి వెళ్తే సేమ్ రిపోర్ట్ ఎన్నిసార్లు తీసినా వస్తుంది. అప్పుడు నీకేమనిపిస్తుంది? డాక్టర్ గారు చెప్పింది 100% నిజం. కొన్నిసార్లు మనం ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నాం, ఈ హాస్పిటల్లో ఇచ్చింది నమ్మక మనం 2-3 ఒపీనియన్స్ తీసుకుంటున్నాం. అవునా కాదా? 2-3 ఒపీనియన్స్, వీడు కరెక్టో కాదు అంటే బిజినెస్ అయిపోయింది అంతా. అందుకని 2-3 ఒపీనియన్స్ తీసుకుంటాం. ఒకవేళ 7 ఒపీనియన్స్ కూడా అలాగే వచ్చినాయి అనుకో, 6 ఒపీనియన్స్ కూడా ఒకేలాగా వచ్చినాయి అనుకో, నువ్వేం డిసైడ్ అవుతావు? ఇది పక్కా, ఇక దీన్ని మార్చడానికి ఏమీ లేదు. ఒకడంటే అబద్ధం చెప్తాడు, 6 ఎందుకు అబద్ధం చెప్తారు? 6 రిపోర్ట్లు అబద్ధం చెప్తాయా? అప్పుడు నీ లోపలున్న యేసు గాయములు దెబ్బల చేత స్వస్థత నొంది తిని అనే చిత్రం ఏమవుతుంది? చెప్పాలి, చిరిగిపోద్ది. ఆ చిత్రం చిరిగిపోయి ఈ 6 రిపోర్ట్లు ఒకటే సేమ్ వచ్చాయి కాబట్టి ఈ రిపోర్ట్ని మైండ్లో పెట్టుకుంటావు. ఏ రిపోర్టు? ఇది అనారోగ్యం అనేది పక్కా. కానీ ఏలియా అలాంటి చంచల మనస్తత్వం లేదు ఆయనకి. చూడండి, ఆయన 6 రిపోర్ట్లు వచ్చినా సరే అరే మళ్ళీ పోయి చూసిరా అన్నాడు. నాకు తెలిసి అసిస్టెంట్ ఒకవేళ ఆడు కొంచెం నమ్మకస్తుడే ఒక రకంగా, వేరేవాడైతే 6 సార్లు చూశాను ఏమీ లేదు, 7వ సారి ఎందుకు వెళ్తాం, వెళ్ళి వచ్చేసినా అని చెప్పి అబద్ధం కూడా చెప్పేయచ్చు. ఏమది? వెళ్ళాను సార్ 7వ సారి కూడా ఏమీ లేదు అక్కడ అని చెప్పేయచ్చు. కానీ వాడు నమ్మకస్తుడు కొంచెం, అంటే ఈయన దగ్గర ట్రైనింగ్ అవుతున్నాడు కదా, కొంచెం నమ్మకస్తుడే.
వెళ్ళి 7వసారి చూశాడట. ఇలా ఏడవ పార మారు. చూసి అలా చూశాడు. చూస్తే 7వ మారు అతను చూచి అదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘం సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదనెను. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం యేసయ్యకి. హల్లెలూయా. నీ జీవితంలో ఒకవేళ అలసిపోయి నీ మైండ్లో చిత్రాన్ని మార్చేసుకున్నావేమో. దేవుడు ఏం చేయలేడు. 6 చెప్పేశారు, లేకపోతే 6 సార్లు ఓడిపోయాను, 6 సార్లు నా మిత్రులు చెప్పారు, నా కొలీగ్స్ చెప్పారు, ఇది నిజమే, ఇక నా జీవితం మారదు, నా జీవితంలో ఈ సమస్యలు పోవు, ఈ సమస్యలు గతించవు. ఎందుకంటే ఒకటి చెప్తే అబద్ధం, కానీ అందరూ ఇదే మాట చెప్పారు కాబట్టి నా జీవితం ఇంతే అని సరిపెట్టుకున్నావేమో. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఆ చెయ్యంత మబ్బు నీ జీవితంలో అందరూ చెప్పిన దానికి వ్యతిరేకంగా లేస్తూ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆరిపోయిన నీ జీవితంలో, కృంగిపోయిన నీ జీవితంలో, అలసిపోయిన నీ జీవితంలో, ఓడిపోయిన నీ జీవితంలో ఆ అరిచేయంత ఆ ధైర్యము దేవుడు నింపడానికి లేపుతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలోనికి ఆ చిత్రము నీలోనికి రాబోతా ఉంది. అరచేయంత ధైర్యము నీ హృదయంలో నింపడానికి దేవుడు తీసుకురాబోతా ఉన్నాడు. ఆ సముద్రం నుండి పైకి లేస్తే పరిగెత్తుకుంటూ వచ్చాడు శిష్యుడు. ఏలియా దగ్గరికి వచ్చి ఏం చెప్తాడు చూడండి. మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నది. అప్పుడు ఏలియా నీవు ఆహాబు దగ్గరకు పోయి, మళ్ళీ వెళ్ళు ఆహాబు దగ్గరికి పోయి, నీవు వెళ్ళకుండా వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధపరచుకో పొమ్మని చెప్పు. అసలు ఎక్కడిది ఈ ధైర్యం, ఎక్కడిది ఈ విశ్వాసము? నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎంత మబ్బులు వేసింది, అరచేయి అంత మబ్బు సముద్రం నుండి పైకి ఎక్కుతా ఉంటే ఆహాబుకి ఎంత ధైర్యం అంటే, ఏలియాకి ఎంత ధైర్యం అంటే ఆహాబుతో చెప్పమన్నాడు. ఏమని? అయ్యా నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయనకి చెప్పేసి నీ రథములు సిద్ధపరచుకు, ఎందుకంటే మేబీ ఆ కురవబోయే వర్షము నీ రథాలకి అడ్డం వచ్చేస్తుంది. చూడండి, కొన్నిసార్లు సిటీలో వర్షం పడుతుంది, కారు వైపర్స్ ఉంటాయి, అవి ఎంత కొట్టినా 3లో పెట్టినా కూడా ఒకసారి వర్షం పడితే కారు కనబడదు, పక్కకు ఆపేస్తాం మేము. ఆపేసి పార్కింగ్ లైట్ వేసి పెట్టేస్తాం, ఎందుకంటే కనబడదు, అంటే డ్రైవింగ్ చేయలేం, అంత కుంభ వర్షం కురుస్తుంది ఒకసారి. ఇప్పుడు రథములు వెళ్ళలేవు మార్గంలో, వర్షానికి వాటి కనబడదు. ఆహాబుకి చెప్పేసి రథములు సిద్ధపరచుకుని త్వరగా వెళ్ళిపోమను, ఎందుకంటే విస్తారమైన వర్షము నా దేవుడు కురిపించబోతున్నాడు. ఎప్పుడు చెప్పాడు ఈ మాట? అరచేయంత మబ్బు పైకి లెగిస్తూ ఉంది. మన జీవితంలో ఒకవేళ కృంగిపోయేవేమో, కొన్నిసార్లు డబ్బులు వడ్డీ కట్టి అలిసిపోతాం. మనం కట్టలేక కొన్నిసార్లు ఏడుపు వస్తుంది, కొన్నిసార్లు కృంగిపోతాం, కొన్నిసార్లు అనారోగ్యము మందులు మింగి చాలా ఎందుకు వచ్చిన బ్రతుకు, చచ్చిపోయిన వదిలిపోద్ది అనిపిస్తుంది. కొన్నిసార్లు సమాధానం ఉండదు, కొన్నిసార్లు మన బిడ్డలు మన మాట విన్నప్పుడు ఎందుకు ప్రభా ఇలాంటి జీవితం, అసమాధానమైన జీవితం, ఎందుకు నాయన నాకు ఇది, ఎన్ని సంవత్సరాలు నేను భరించాలి. కొన్నిసార్లు పెళ్ళిళ్ళు అవ్వవు పిల్లలకి, కొన్నిసార్లు ఉద్యోగాలు రావు. అలాంటి టైంలో తల్లిదండ్రులుగా ప్రభా మేము ఏం పాపం చేశాం, ఎందుకు నాయన ఈ శిక్ష అని మనలో మనమే చాలాసార్లు నీరసించిపోతాం. అలాంటప్పుడు నీ ధైర్యం ఏమై ఉండాలంటే దేవుని వాక్యమై ఉండాలి. హల్లెలూయా. ఆయన అరచేయంత మబ్బులు ఇస్తేనే ఏలియా కబురు చేసాడు, రథాలు సిద్ధపరచుకోమని. ఇంకా మనోడు తింటున్నాడేమో, తిండి ఆపేమను, ఇంటికి వెళ్ళలేడు. ఆ వర్షానికి ఇంటికి వెళ్ళడం కష్టం. మన హైదరాబాద్లో కూడా అంతే, ఒక గంట సేపు వర్షం కురిసిందంటే రోడ్డు డ్రైనేజ్ తెలవదు. చాలామంది డ్రైనేజీలో పడిపోతారు, 2 వీలర్స్ పడిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితి వచ్చేస్తుంది. వెళ్ళిపోమని ఆహాబుని అంటే రథములు సిద్ధపరచుకుని వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు. చూడండి, అంతలో ఆకాశము మేఘములతోను. అసలు ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, ఎవరు చెప్తే ఆకాశం మాట విన్నది? అప్పుడు దాకా మండు టెండ, వర్షం పడే సూచనే లేదు. అసలు జీవితంలో
మనకు కూడా చాలాసార్లు మన జీవితం మారుతుంది, మన జీవితము ఇంకా మారే అవకాశం ఉంది అనే నమ్మకమే కోల్పోతాం. అలాంటి విశ్వాసమే మనలో ఉండదు. అయినా దేవుడు నమ్మకం కలిగిన దేవుడు. పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు ఏలియా. పరిస్థితులు ఏమో ఏం చెప్తున్నాయంటే, ఎండుందిరా, వర్షం కురవదు, గాలి లేదు, మబ్బులు లేవు, ఉరుములు రావు అని పరిస్థితులు చెప్తున్నాయి. నీతో కూడా నీ పరిస్థితులు మాట్లాడుతూ ఉండొచ్చు. నీ జీవితం ఇంతే, నీ శాలరీ ఇంతే, నీ బిజినెస్ ఇంతే, నీ జీవితంలో ఆర్థిక అభివృద్ధి ఉండదు, నువ్వు నీ తాహత ఇంతే, నీ జీవితం మారదు, నీ భర్త మారడు, నీ భార్య మారదు, నీ బిడ్డలు మారరు. ఇలా మనతో సమస్యలు మాట్లాడుతూ ఉంటే మనం పోరాడుతూ ఉంటాం. ఆ పోరాటం దేంతో చేయాలంటే వాక్యముతో చేయాలి. వాక్యము దేవుడు విడుదల చేస్తే దాన్ని పట్టుకుని ఎన్ని రిపోర్ట్లు, ఎన్ని పరిస్థితులు నీకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నా నీ చుట్టూ, ఆ ఒక్క వాక్యము అరచేయి అంత మబ్బు నీ జీవితాన్ని మార్చేస్తుంది. చూడండి, అరచేయి అంత మబ్బు పైకి లేచింది, లేవగానే ఆకాశము ఏమైంది? ఆకాశము మేఘములతోను వానతోను కారు కమ్మేసింది. వావ్! అసలు నాకు ఈ మాట చదువుతుంటే అనిపించింది, ప్రభా ఎక్కడి నుంచి వచ్చేసింది ఈ మబ్బు? ఎక్కడి నుంచి వచ్చేసింది? మన జీవితంలో కూడా ఆ మబ్బు వచ్చేట్లుగా ఆశీర్వాదములు వచ్చునుగాక, ఆరోగ్యం వచ్చునుగాక, సమాధానం వచ్చునుగాక. ఎందుకనంటే ఏలియా ప్రార్థిస్తేనే కుడి చెయ్య అంత మబ్బు అక్కడికి వస్తే మన పక్షాన తండ్రి కుడి పార్శ్వంలో కూర్చుని నిరంతరము మనం పడుకుంటాం. యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు 24 గంటలు తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ప్రభా, నేను నా బిడ్డలకి మాట ఇచ్చాను, ఆ మాట నెరవేరాలి. నా బిడ్డలు ఆర్థిక ఇబ్బందులు ఉండరని నేను మాట ఇచ్చాను, ఆ మాట నెరవేరాలి. వారి పరిస్థితులు చూస్తే వారికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి, అయినా నా మాట నెరవేరాలి. నువ్వు ఇది కర్మేలు కొండ మీద ఈయన ప్రార్థిస్తుంటే తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని యేసు ప్రభువారు ప్రార్థిస్తున్నారు తండ్రికి. ఏమని? నా బిడ్డ ఆశలు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా జరగాలి నా బిడ్డలకి. నీ ప్రార్థన కాదు, యేసయ్య ప్రార్థిస్తున్నాడు. ఏలియా ప్రార్థనకే అంత జవాబు వచ్చేస్తే, ఏలియా ప్రార్థనకే పరిస్థితులు మారిపోతే, ఏలియా ప్రార్థనకే ఆకాశము మబ్బులు కమ్మేసి కారు మబ్బులు. ఏం మబ్బులు అవి? కారు మబ్బు అంటే తెలుసా మీకు? కారు మబ్బు అంటే నల్లటి మబ్బు, చిక్కటి మబ్బు, ఆకాశమే కనబడట్లేదు ఇక. అలాంటి మబ్బు, మోపైన వర్షం అంటే మన భాషలో ఏమంటాం? కొండపోత వర్షం అంటాం. కొండపోత అంటే కొండలు బిందెలతో పోసినట్టు. అలాంటి వర్షము స్టార్ట్ అయిపోయింది. వితిన్ మినిట్స్ 3.5 సంవత్సరాలు వర్షం కురవలే. కానీ దేవుని వాక్కు రిలీజ్ అయిన తర్వాత ఆ చిత్రాన్ని మైండ్లో పెట్టుకుని దాన్ని విడుదల చేశాడు. నమ్మకంతో జరగకముందే విడుదల చేశాడు. విడుదల చేసి కామ్గా కూర్చోలే, ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రభా, నువ్వు వాక్ ఇచ్చావు, ఆ వాక్యాన్ని నేను పలికాను, అది దాన్ని చిత్రంగా ఏర్పాటు చేసుకున్నాను, ఆ చిత్రాన్ని నేను విడుదల చేశాను ఆహాబ్ దగ్గర, దాన్ని నాకు జరిగించు, దాన్ని నాకు చూపించు అని ప్రార్థిస్తే 6 సార్లు ఫెయిల్ అయిపోయింది. 7వసారి కారు చిన్న మబ్బు పైకి లేచింది, ఆకాశము కారు మబ్బుతో కమ్మేసింది, గాలి మొదలైపోయింది, కుండపోత వర్షము, మోపైన వాన వచ్చేసి గనుక ఆహాబ్కి అర్థమైపోయింది, ఓ ఏలియా మామూలుడు కాదు, ఆయన నమ్మిన దేవుడు సామాన్యుడు కాదు అనేసి ఆయన రథమికి బయలుదేరి వెళ్ళిపోతుంటే ఎంత గొప్ప దేవుడు అంటే, రథములు ముందెళ్తాయా, మనిషి ముందెళ్తాడు చెప్పండి? రథములే ముందెళ్తాయి. కానీ ఆత్మవశుడై ఏలియా ఆ రథములు దాటి ఆ గవిని దగ్గర ఉన్నాడు. ఎంత గొప్ప అద్భుతాలు! ఏలియా మన వంటి స్వభావం గలవాడే అంటాడు పేతురుపత్రికలో. ఎక్కడమ్మా చూడండి, పేతురుపత్రికలో అంటాడు. అంటే ఈ ఏలియా ఎవరు?
మనలాంటి స్వభావం ఉన్నవాడే. అంటే కొన్నిసార్లు అవిశ్వాసం కూడా వస్తుంది, కొన్నిసార్లు నమ్మలేని విషయాలు ఉంటాయి. అది కూడా చెప్తాను చూడండి. యాకోబా చదవండి. ఎస్, ఏలియా ఎవరు? మన వంటి అంటే మనలాంటివాడే. కానీ ఆయనకి మనకి తేడా ఏంటి చెప్పండి? ఇప్పుడు మీరు గమనించండి, ఏలియాని మీ పక్కన పెట్టాను. ఇప్పుడు ఏలియాకి మీకు ఏంటి తేడా? ఏమి తేడా లేదు, ఒకటే తేడా. ఏంటంటే మీరు చూసింది నమ్ముతున్నారు, ఆయన దేవుడు చెప్పింది నమ్మాడు. హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాం? మనం చూసింది నమ్ముకొని దాన్ని పిక్చర్ చేసుకున్నాం మైండ్లో. ఏలియా ఏం చేశాడు? చూసింది నమ్మలేదు, దేవుడు చెప్పింది నమ్మాడు. నమ్మి దాన్ని మైండ్లో పిక్చర్ చేసుకున్నాడు, మైండ్లో ఒక బ్లూ ప్రింట్ పెట్టుకున్నాడు. పెట్టుకుంటే ఆ బ్లూ ప్రింట్ నెరవేరిందా? ఆహాబ్ చూసింది నెరవేరిందా? ఏది జరిగింది చెప్పండి, చెప్పాలి. మీరు ఎంతసేపు వాక్యం విన్నారు కదా. ఇప్పుడు ఆహాబ్ ఏమో చూశాడు, ఏమీ లేదు. ఇప్పుడు ఏలియా చెప్పింది నమ్మాడు, లోపల ఆయనకు పిక్చర్ ఉంది. ఆ పిక్చర్ లోపల జరిగిందా బయట జరిగిందా? అంటే లోపల చిత్రము బయట దాన్ని మార్చిందా, బయట చిత్రము లోపల దాన్ని మార్చిందా? వెరీ గుడ్. లోపల నువ్వు గనక ఒక బ్లూ ప్రింట్ని తయారు చేసుకుంటే దేవుని వాక్యంతో, ఆ బ్లూ ప్రింట్ నీ పరిస్థితులన్నీ మార్చేస్తుంది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి యేసయ్యకి. అందుకని ఎప్పుడు కూడా ఇన్సైడ్ చాలా ఇంపార్టెంట్. ఇన్సైడ్ నువ్వేం పెట్టుకుంటావో అది జరుగుతుంది. అయితే ఇదే ఏలియా, ఈయన ఆహాబు వెళ్ళి భార్యకి చెప్పాడు. కొంతమంది భర్తలు ఏమీ చేయలేక భార్యలతో చేయిస్తూ ఉంటారు. ఆ భార్యకి చెప్పాడు, చెప్పి అమ్మా మన వాళ్ళందరినీ ఆ ఏలియా నరికి చంపేశాడు, ఇక మనకి ఎవరు లేరు అని అనేసరికి యెజబెలు కొంతమంది ఏంటి, చాలామంది హోమ్ మినిస్టర్ ఎవరు ఇంట్లో వీరే. అది కానీ ఆమె ఇంకా కొంచెం పెద్ద హోమ్ మినిస్టర్. ఆవిడ ఏంటంటే చెప్పేసింది. ఏమన్నాడు అన్నది. అంటే ఏమంటావేంటి, మనం 400 మందిని వేసేశాడు ఏలియా, ఆయన చెప్పినవన్నీ జరిగిపోయాయి, ఇక మన పని అయిపోయింది అన్నాడు. అంటే నువ్వు ఆగు కాసేపు, నేను చూసుకుంటా అన్నది అని ఒక SMS పంపించింది. ఏమని? రేపు ఈ టైంకి నిన్ను లేకుండా చేస్తా అన్నది. ఇంతసేపు ఇంత విశ్వాసం కలిగిన వ్యక్తి ఒక్క మాటకి వణికిపోయి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అంటే నేను ఏం చెప్పాలని నా ఉద్దేశం అంటే, నీ మైండ్లో ఏ చిత్రం ఉంటే అదే జరుగుతుంది. ఇప్పుడు ఇంతకుముందు దేవుని వాక్కు ఉంది ఏలియా మైండ్లో. ఏం జరిగింది? ధ్వని అన్నాడు, వర్షం లోపల కురిసింది, దాన్ని బయట చూశాడు. ఇప్పుడు మైండ్లో ఏమొచ్చింది? యెజబెలు SMS వచ్చింది. యెజబెలు SMS మైండ్లో చిత్రం తయారు చేసుకున్నాడు, రేపు ఈ టైంకి నన్ను వేసేస్తుంది అనేసరికి ఇప్పుడు ఈ చిత్రము నెరవేర్పు కొరకు చూస్తున్నాడు. ఇక చూడండి, చాలా విచిత్రంగా ఉంటుంది. అందుకే ఆ యాకోబుకి అర్థమైనట్టుంది, ఏలియా మన వంటి స్వభావము గలవాడే. ఈ వాక్యానికి బదులుగా ఇప్పుడు ఏం పెట్టుకున్నాడు మైండ్లో? యెజబెలు మాటలు పెట్టుకున్నాడు. పెట్టుకుంటే వెంటనే యెజబెలు మాట ఏమైంది? చిత్రం అయిపోయింది. ప్రింట్ చేసేసుకున్నాడు. ప్రింట్ చేసుకుని అరణ్యానికి వెళ్ళిపోయాడు. అరణ్యానికి వెళ్ళడానికి కారణం ఏంటి? తన మైండ్లో నమ్మేశాడు. దేవుని వాక్యానికి బదులుగా యెజబెలు మాటను నమ్మాడు. ఇప్పుడు మైండ్లో ఏ ప్రింట్ ఉంటే ఆ ప్రింట్ స్కాన్ చేసి అదే ప్రింట్ తీసుకుంటాను బయట. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు దేవుని వాక్యం ప్రింట్ ఉంది, అదే చూశాడు. ఇప్పుడు యెజబెల్ది ఉంది మైండ్లో. యెజబెలు ఆ మాటను తీసుకుని అరణ్యంలోకి వెళ్ళిపోయి దాక్కున్నాడు గుహలో. కానీ దేవుడు ఎంత నమ్మకస్తుడంటే, కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు, కొన్ని ఇబ్బందులు, కొన్ని శ్రమలు, కొన్ని అనారోగ్యాలు, పేదరికము, ఇవన్నీ మనల్ని క్రష్ చేసేస్తాయి. అలా క్రష్ అయినా దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకూడదు. దేవుని వాక్యము మైండ్లో ఉండాలి. నా దేవుడు నమ్మదగినవాడు, నా దేవుడు కృపగలవాడు, నా దేవుడు కునుకడు నిద్రపోడు, నాకు రూపింపబడిన ఆయుధము ఏ ఆయుధము నాకు విరోధముగా వర్ధిల్లదు. ఈ వాక్యాల్ని నెమరు వేసుకుంటూ ఉండాలి. యెహోవా నా కాపరి, ఆయన నా కొండ, నా కోట, నా ఆశ్రయము, నా దుర్గము. ఇలా నీకు ఎన్ని వస్తే అన్ని
ఆయన గురించి చెప్తా ఉంటే ఆ చిత్రం తయారవుతూ ఉంటుంది. అలా కాకుండా యెజబెల్ నన్ను వేసేస్తుంది, యెజబెల్ రేపు చచ్చిపోతాను, యెజబెల్ నన్ను చంపేస్తుంది, యెజబెల్ పొడి చేస్తుంది, యెజబెల్ ఇంకేముంది వచ్చేస్తున్నారు. ఆ ధ్వని ఒకవేళ ఎవరు రాకపోయినా నువ్వు అదే ఆలోచిస్తున్నావు అనుకో, ఎవరో ఇద్దరు మిలిటరీ వాళ్ళు వచ్చినట్టు సౌండ్ వస్తుంది నీకు. ఎందుకంటే అప్పుడు ఆ టైంలో పిల్లి వచ్చినా మిలిటరీ వాళ్ళు లాగానే ఉంటాడు. ఎందుకు? నీకు ఆ యెజబెలే గుర్తొస్తుంది, రేపు వేసేస్తానంది కదా, ఇక అదే గుర్తుంది కాబట్టి ఇంకా నీకు పిల్లి వచ్చినా అలాగే అనిపిస్తుంది, మిలిటరీ వాళ్ళని అనిపిస్తుంది, ఎవరో సైనికుడు వచ్చాడు అనిపిస్తుంది. ఇలా ఆలోచించి ఆ గుహలో దాక్కున్నాడు, ఎవరికి కనపడకుండా. చాలు ఏమనుకుంటాడు తెలుసా మైండ్లో? ఆయన అంటే మైండ్ ఎంత డేంజరో చెప్తున్నా ఈరోజు. నీ ఇన్సైడ్లో ఏముంటే అవుట్ సైడ్ అదే చూస్తావు. ఇన్సైడ్లో ఏముంది? ఇక నా ప్రాణం చాలయ్యా. మనసు కూడా చాలాసార్లు సరిపెట్టేసుకుంటాం జీవితాన్ని. ఆ దేవుడు పిలుపు రాకముందే మనమే చెప్పేస్తాం, చాలులే ప్రభా ఈ జీవితం ఇంకా తీసేసుకున్నాను, నిన్ను అడగమన్నాడా? ఆయనకి తెలియదా ఎప్పుడు తీసుకోవాలో? మనం ఏదో గొప్పోళ్ళలాగా అన్న చాలులే నాయన తీసేసుకో ప్రభా, ఈ జీవితం ఎందుకు వచ్చిన జీవితం నాయన తీసేసుకో. ఆయన ఒకసారి ఆమె అంటే వెళ్ళిపోతావు. మన మైండ్లో ఇప్పుడు యెజబెల్ ఉంది కాబట్టి ఏమంటున్నాడంటే, ఇంకా నాకు చాలయ్యా ఈ జీవితం చాలు, ముగిచ్చేసుకుంటా, సువార్త ప్రకటించిన చాలయ్యా, ఇక నా ప్రాణం తీసేసుకో అని ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుని దూత వచ్చి అన్నది, ఏలియా ఇక్కడ నీకేం పని? ఇదిగో రొట్టెలు, మాంసము. మనోడు పారిపోయి వచ్చినా మటన్ దొరికింది, మటను రొట్టెలు పెట్టి ద్రాక్షారసం ఇదిగో, నీళ్ళు ఇవిగో, తాగి మరలా రెస్ట్ తీసుకో. మరలా వచ్చాడు, ఏలియా చాలా దూరం ప్రయాణం చేయాలి, తిను అని మరలా పెట్టాడు. పెడితే తినేశాడు. తిన్నాక ఇప్పుడు బయలుదేరు, ఎందుకంటే నీ బైబిల్ కాలేజ్ ఉంది, వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వాలి, వెళ్ళి అన్నాడు. దయచేసి గమనించండి, దేవుడు మన విశ్వాసంతో ఆయన వాక్యాన్ని కనుక, అంటే నేను ఈ రెండు ఎందుకు చెప్పానంటే ఏలియా గురించే రెండు విషయాలు చెప్పాను. ఏలియా మైండ్లో దేవుని వాక్యం ఉన్నంతసేపు, ఆ చిత్రం ఉన్నంతసేపు ఏం జరిగింది? దాన్నే చూశాడు. పరిస్థితులు దానికి వ్యతిరేకంగా ఉన్నాయి, మైండ్లో ఉన్న దానికి వ్యతిరేకంగా ఉన్నాయి, అయినా చూడగలిగాడు, మైండ్లో ఉన్నది చూడగలిగాడు. ఇప్పుడు మైండ్లో ఉన్నది యెజబెల్ ప్రాణం తీసేస్తుందని, ఇప్పుడు ఈ మైండ్లో ఉన్న దాన్ని బట్టి పారిపోయి గుహల్లో దాక్కున్నాడు. కానీ ఇప్పుడు మైండ్లో ఉన్నదాన్నే చూస్తున్నాడు కాబట్టి యెజబెల్ ఖచ్చితంగా చంపేస్తుంది ఆ రోజు సాయంత్రానికి. కానీ ఆ టైంలో మన విశ్వాసం తగ్గిపోయినప్పుడు, మనము వాక్యంలోంచి తొలగిపోయినప్పుడు దేవుడు ఎంటర్ అవుతాడు. ఎందుకంటే మనం ఆయన బిడ్డలం, ఆయన కుమారులం, ఆయన కుమార్తెలం. ఏలియా భయపడిపోయాడు. ఇప్పుడే కదా మబ్బులు లేనప్పుడు కూడా డిక్లేర్ చేశాడు ఇంత ధైర్యంగా. మనడు ఏంటి ఎలా నీరసమైపోయాడు? ఏలియా ఏమో బుద్ధి లేదేదా అలా అనలేదు. వచ్చి ఏలియాకి భోజనం పెట్టి ధైర్యపరిచి, ఏలియా భయపడకు, నేనున్నాను, నీకు బైబిల్ కాలేజ్ ఉంది, వెళ్ళి ట్రైనింగ్ ఇచ్చి, నీకు చాలా జర్నీ ఉంది, నీ జీవితం చాలా ఎక్కువ ఉంది, ఇంకా నువ్వు అప్పుడే అధైర్యపడకు, నేనున్నాను నీకు తోడుగా. అందుకే కొన్నిసార్లు ఒక్కోసారి మనకి వాక్యం బదులుగా వేరే పిక్చర్ వస్తుంది. సైతాన్ గాడు ఏదో ఒకటి పెడతాడు మన మైండ్లో, అదే చూస్తూ ఉంటాం. నిద్రపోయినా పడుకున్నా ఏం చేసినా అదే వస్తూ ఉంటుంది. అప్పుడు దేవుడు ధైర్యపరుస్తాడు. ఆయన నమ్మకస్తుడు, ప్రేమ కలిగిన వాడు, మనం అంటే చాలా ఇష్టం, మన కోసం ప్రాణం పెట్టాడు. అలాంటిది మన మైండ్లో మనకి శత్రువు విరోధంగా పనిచేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోడు. వచ్చి ఒకసారి ఇక మన ధైర్యం పోయిందనుకోండి, ఆయనే వచ్చి, నాయనా నేనున్నాను, నువ్వేం కంగారు పడొద్దు, నేను చూసుకుంటానంటాడు. నీ ప్రాణం తీసేవాళ్ళు నీ చుట్టూ ఉండొచ్చు, నీ 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 ఇబ్బందులు నీ చుట్టూ ఉండొచ్చు, నీ పరిస్థితులు చూస్తే భయంకరంగా ఉండొచ్చు. కానీ ఆ టైంలో కొన్నిసార్లు వాక్యం మైండ్లోకి వెళ్ళని టైంలో కూడా తండ్రి అయిన దేవుడు వచ్చి నేను ధైర్యపరుస్తాడు. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడదాం యేసయ్యకి. దయచేసి గమనించండి, ఇంకా 2 వచనాలు ఉన్నాయి, కానీ అది మీరు ఇంటి దగ్గర మెడిటేట్ చేయండి. శతాధిపతి సంగతి మీకు తెలుసు, మత్తయి సువార్త 8వ అధ్యాయం తీయొద్దు. కానీ ఆ శతాధిపతి కూడా అంతే. ఆయన ఏమంటాడంటే, నా దాసుడికి బాగులేదయ్యా అంటే, అయితే నేను వస్తాను నడువు అంటాడు. అంటే ఆయన అన్యుడు, ఏసై ఎవరు తెలియదు, కానీ నమ్మి వచ్చి నా యొక్క ఆ శతాధిపతికి బాగాలేదు,
శతాధిపతి కాదు, ఆయన దగ్గర ఉన్న సేవకుడికి బాగులేదు, ఆడికి పక్షవాతం వచ్చి మంచం మీద పడుకుని ఉన్నాడు, వాడిని స్వస్థపరిచేయా అంటాడు. అంటే అయితే నడువు మీ ఇంటికి వస్తా అంటాడు. అంటే నా ఇంటికి రావడానికి నేను యోగ్యుని కాదయ్యా, నువ్వు మాట మాత్రం చెప్పు చాలు, ఆ మాటని నా మైండ్లో ఓ పిక్చర్గా తయారు చేసుకుంటాను, దాన్నే నేను చూస్తాను, అది జరుగుతుంది అన్నాడు. అంటే యేసయ్య చూసి చాలా గొప్ప విశ్వాసం అని చెప్పి, అలాగే నువ్వు నమ్మిన ప్రకారము నీకు జరుగునుగాక అంటాడు. అంటే అక్కడ కింద ఒక మాట రాసి ఉంటుంది చూడండి, ఆ గడియలోనే ఈయన ఇక్కడే ఉన్నాడు, ఎక్కడ యేసయ్య దగ్గరే ఉన్నాడు, కానీ అక్కడ ఒక మాట రాసి ఉంటుంది చూడండి, ఆ గడియలోనే రాసుందా కింద, అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే దాసుడు స్వస్థత నొందెను. అంటే ఈయన ఎక్కడున్నాడు? యేసయ్య దగ్గర ఉన్నాడు. అక్కడ ఉన్నాడు పేషెంట్ దగ్గర లేడు. కానీ ఆ గడియలో ఇక్కడ శతాధిపతి ఉండగానే, యేసు ప్రభు దగ్గర ఉండగానే అక్కడ ఏం జరిగింది అంటే ఈయన మైండ్లో ఏముంది? శతాధిపతి మైండ్లో యేసయ్య మాట పెట్టుకున్నాడు. ఈ మాట ఎప్పుడైతే నమ్మాడో లోపల అక్కడ స్వస్థత జరిగింది. ఈయన ఇంకా చూడలేదు, అక్కడ ఏం జరిగిందో చూడలేదు, కానీ చూడకముందే అక్కడ జరిగిపోయింది. అందుకే నీ మైండ్లో కనుక వాక్యాన్ని పెట్టుకుంటే, ఆ చిత్రాన్ని నువ్వు కనుక ఒక్కసారి ప్రతి కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా నీకేం గుర్తు రావాలంటే నీ పరిస్థితులు కాదు, దేవుని వాక్యం గుర్తు వస్తూ ఉండాలి. అది కనుక, అందుకే పాత నిబంధనలు అంటాడు, బాసికముల వలె కట్టుకోండి అంటాడు. నువ్వు ఏం చూసినా వాక్యమే కనబడాలి. నీకు కళ్ళు తెరిచినా మూసినా వాక్యమే కనబడాలి. ఒకవేళ నీ పరిస్థితులు నేను చుట్టుముట్టేసి యెజబెల్లాగా ఒకవేళ నిన్ను ఇబ్బంది పెట్టేసి ఆ వాక్యము లేకుండా చేయడానికి సాతానుగాడు ప్రయత్నం చేస్తే, అప్పుడు దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. దేవుడు ఇన్వాల్వ్ అయ్యి నేను రక్షించుకుంటాడు. అందుకని నువ్వెప్పుడు కూడా నేను చెప్పేది ఒకటే, నువ్వు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ప్రార్థన కంటే ముఖ్యం వాక్యం. వాక్యం విడుదలయ్యాక కర్మెల్ పర్వతం ఎక్కాడు. అంతవరకు కర్మెల్ పర్వతం ఎక్కలేదు. కర్మెల్ పర్వతం ఖాళీగానే ఉంది అంతకుముందు కూడా, ఎక్కి రోజు ప్రార్థన చేయొచ్చు ఏలియా. కానీ వాక్యము విడుదలైన తర్వాత ఆ వాక్యం పట్టుకుని కర్మెల్ పర్వతం ఎక్కాడు. యేసు ప్రభువారు కూడా తండ్రి వాక్యాన్ని పట్టుకుని సిలువను ఎక్కాడు. హల్లెలూయా. అందుకని మన వాక్యం లేకుండా ఏ పని చేయకూడదు. వాక్యాన్ని పెట్టుకుని అప్పుడు మనసులో ప్రార్థన చేసుకుని ఆ వాక్యం నెరవేర్పు కొరకు ఎదురు చూడాలి. ఖచ్చితంగా ఆ వాక్యము మన పట్ల జరుగుతుంది, మన పరిస్థితులు మారిపోతాయి. ఆ అరచెయ్యి అంత మబ్బు ఏలియా చూస్తున్న పరిస్థితులు మార్చేసాయి. అలాగే నువ్వు చూస్తున్న పరిస్థితులు త్వరలో దేవుడు మార్చబోతున్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. బుధవారం బైబిల్ స్టడీ ఉంటుంది 7 to 9. చాలామంది వస్తూ ఉన్నారు. ఇంకా ఇంట్రెస్ట్గా వాక్యం మీద ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎవరైనా కూడా రావచ్చు. కాబట్టి ఆ బైబిల్ స్టడీ అటెండ్ కాండి. అలాగే ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్స్కి చాలామంది వస్తూ ఉన్నారు. మీరు అందరూ రెగ్యులర్గా రండి. చాలా మంచి వర్తమానాలు, తర్వాత క్విజ్ జరుగుతూ ఉంది. మంచి స్పీకర్స్ని కూడా మధ్య మధ్యలో పిలుస్తూ ఉన్నాం, మిమ్మల్ని ధైర్యపరచడానికి మంచి సాక్ష్యాలు. చాలామంది వస్తున్నారు. ఇంకా వచ్చి మీరు నిజంగానే ఆ ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్లో ప్రేయర్ చేసిన ప్రతి అంశము కూడా అందరి జీవితాల్లో జరుగుతూ ఉన్నాయి, ఎన్నో సాక్ష్యాలు. కాబట్టి తప్పకుండా అది కూడా 7 to 9 ఉంటుంది. కాబట్టి పాస్టర్ గారు దాన్ని నడిపిస్తారు. మీరు అందరూ రావాలని మనవి చేస్తున్నాను. అలాగే సాటర్డే యథావిధిగా యూత్ మీటింగ్ 7 to 9 ఉంటుంది, గమనించండి. మంచిది. ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృప కలిగిన, ప్రేమ కలిగిన, నమ్మకం కలిగిన మా తండ్రివి నాయన, మీకు స్తోత్రాలు. ఒక బిడ్డ ఎలా అయితే తండ్రితో మాట్లాడుతుందో అలా మాట్లాడడానికి యేసు ప్రభువారి యొక్క శిలువ కార్యం పనిచేసింది. ఆ కృపా సింహాసనం మీద ఉన్న తండ్రి దగ్గరికి ధైర్యంగా మేము తప్పు చేసినా ఒప్పు చేసినా మీ రక్తంలో నడుచుకుంటూ వెళ్ళి తండ్రితో మాట్లాడే ఆధిక్యత మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ముఖ్యంగా ప్రభా, మా మైండ్లో ఏదైతే విజన్ ఉంటుందో ఆ విజన్నే మేము చూస్తాం. ఈరోజు వాక్యం నేర్పించారు. మీరు ప్రార్థన చేసి అడిగినప్పుడల్లా అవి పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును అన్నారు. అంటే లేనప్పుడే ఉన్నట్లుగా చూడాలి. బిడ్డలందరూ ప్రభానైనా మీ వాగ్దానం తీసుకుని, మీ వాక్యం తీసుకుని, చెప్పబడిన వాక్యాన్ని తీసుకుని, ప్రభా ఏలియా
అరచేయి అంత మబ్బు లేనప్పుడే మిమ్మల్ని నమ్మి విస్తారమైన వర్షం కురుస్తుందని వాక్కుని రిలీజ్ చేశాడు. అలాగే మా జీవితం మీద, మా పరిస్థితుల మీద ప్రభా, మా ప్రతికూల పరిస్థితుల మీద మీ వాక్యాన్ని నమ్మి ఆ వాక్యాన్ని మా మైండ్లో ఒక చిత్రంగా ఏర్పాటు చేసుకుని ఆ మాటలు మా ప్రతికూల పరిస్థితుల మీద మాట్లాడడానికి సహాయం చేయండి నాయన. కాబట్టి ప్రభా, నీకు అసాధ్యమైంది ఏది లేదు నాయన. కాబట్టి బిడ్డల విషయంలో వారికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతికూల పరిస్థితిని యేసు నామములో ఇప్పుడే ఆ పరిస్థితుల నుండి వారికి విడుదల ప్రకటిస్తూ ఉన్నాను మీ నామములో. ప్రభా, బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, మీ వాక్యములు బిడ్డలను పెంచండి. ప్రభానైనా తండ్రి, మరొకసారి బిడ్డలందరినీ మీ ప్రేమగల, దయగల, కృపగలిగిన, గాయపడిన, నమ్మకం కలిగిన చేతులకు అప్పగించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని సహవాసము ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకు సదాకాలము తోడయ్యుండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఓకే, దేవుడు మిమ్మల్ని దీవించును గాక.